అనగా మీ మందులు ప్రభువాన్ని సందారంలోని సాగిపడుతున్నాను. చేసుకోనండి, మాతో మాట్లాడండి, సర్వసత్యంలో నడిపించండి. ఈ సమయం ఎక్కువ తీసుకోండి, విసిగించడం. ఎందుకంటే అందరూ పండుగ వాతావరణంలో కొంచెం అభ్రాభంగా ఉన్నారు. పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మనసులో ఇవ్వాలి. క్లుప్తంగా దేవుని ఆహ్వానించిన 3 మాటలు చేస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు ఆలకించుడి, కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. చాలమ్మా విమని వాళ్ళని, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఈ సాయంకాలం వేళ ఇదంతా కూడా ఆ ఇమ్మానుయేలు దేవుని గురించి, ఆ ఇమ్మానుయేలు దేవుని గురించి చాలా కాలం క్రిందట జరిగినటువంటి ఒక చిన్న ఉదంతాన్ని సంవత్సరాల తరబడి మనము జరుపుకుంటున్నాం. ప్రియమైన వారారా, ఈ సమయం నేను తీసుకోకుండా ప్రభువు నా హృదయంలో వచ్చిన 3 మాటలలో మొట్టమొదటి మాట నేర్చుకోవాలనుకుంటే యేసు దేవుడు. ఆయన ఎవరమ్మా? ఆయన దేవుడు. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. కొంచెం చెప్పండి, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. మనకు తోడని ఇంటికి వచ్చిన దేవుడు ఆయన ఇమ్మానుయేలు. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒక్కడే ఒక్కడు స్పష్టంగా దిక్కేదారు. బాబోయ్, అక్కడికే చదువుకోలేదు. 23 వచ్చిన స్పష్టంగా దిక్కేదారు. ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఇదంతయు జరిగెను. దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. ప్రియమైన మొట్టమొదటి మాట యేసు ఇమ్మానుయేలు దేవుడు కదమ్మా. యేసు ఎవరు? ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నట్టుకు వచ్చిన దేవుడు ఆయన ఇమ్మానుయేలు. ప్రియమైన రెండవ మాట ఆయన దేవుడు అనుటకు రెండవ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. చూడండి, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగిన దేవి ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కనుక ఆ చీకటి దానిని గ్రహింపకుండెను. చాలా నిజమైన వారారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము చెప్పండి, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు ఉండెను, ఆయన లేకుండా ఏదియో కలుగలేదు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. అమ్మా, తండ్రి వల్ల కలిగిన
నిమిషం మనం కొంచెం చిన్నగా వెళ్ళాలి. ఆయన లేకుండా ఏదియు కలుగలేదు. తర్వాత మాట ఆ వాక్యమే కృప, ఆయన కృప సత్యములు సంపూర్ణునిగా మన మధ్యకు నా ప్రియమైన వారారా, ఆయన దేవుడు, ఆయన మనుష్యుడు కాడు కానేరడు. ప్రియమైన వారారా, ఆయన మానవుడు దేవుడు, మనకు తోడయుడుటకు వచ్చిన దేవుడు. రెండవది, ఆయన కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించుటకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఇది రెండవ మాట. మొట్టమొదటి మాట ఏంటమ్మా? ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడయుడుటకు వచ్చిన దేవుడు. రెండవ మాట, ఆయన కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించుటకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. మూడో మాట చూసినట్లయితే త్వరగా నాతో పాటు చూడగలిగారమ్మా. మరి తీర్పు పత్రిక 2వ అధ్యాయము లేదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో వచ్చింది చూడండి. ముందు యోహాను సువార్త, ఎవరైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. మూడో మాట ఏంటి? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు. మళ్ళా చెప్పండి, 3 మాటలు చెప్తాం. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు, అనగా మనకు తోడయుడుటకు వచ్చిన దేవుడు. రెండవ మాట ఏంటంటే ఆయన కృపయు సత్యములు సంపూర్ణునిగా మన మధ్య నివసించుటకు వచ్చిన దేవుడు. మూడవది, ఆయన తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎప్పుడును ఎక్కడను ఏ విధంగానూ తండ్రిని చూడలేరు. ఎవరు తప్ప ఆయన రొమ్మును ఆనుకున్న ఆయన అద్వితీయ కుమారుడైన యేసు తప్ప. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎవరు? తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడైన దేవుడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. మరి ఈ దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఎవరు దేవుడై ఉన్నాడమ్మా? మన దేవుడై ఉన్నాడు. మన దేవుడు మన కొరకు వచ్చిన రాత్రి ఏమండి? ఎంతో గొప్ప రాత్రి, ఎంతో అద్భుతమైన రాత్రి. ఇది జరిగి 2020 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడమ్మా? 2020 సంవత్సరాలు అయిపోయింది. 2020 సంవత్సరాలుగా నీవు నేను అర్థం చేసుకోగలిగినా అర్థం చేసుకోలేకపోయినా మనము క్షుణ్ణంగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఓ చక్కని మాట ఏంటంటే, ప్రియవారారా, 12వ వచనం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, తనెందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. అందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు కదా? ఇమ్మానుయేలు దేవుడు కదమ్మా. కృపయు సత్యము సంపూర్ణమైన దేవుడు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడైన దేవుడు అన్ని విడిచిపెట్టి ఏమండి నిన్ను నన్ను వెతుక్కుంటూ మన కోరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందమ్మా? ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి దేవుని పిల్లలకు అధికారం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు పిల్లలు అండి? ఇది చెప్పండి, ఎవరు పిల్లలు? చిన్నగారా అమ్మా గట్టి చెప్పండి, ఎవరు పిల్లలు? మనం దేవుని పిల్లలము. హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మన దేవుడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాం కదా. అదొకసారి ఆమె చెబుతాం. ఆమేన్. అవునా? ఇంత గట్టిగా అనపడలేదా అమ్మా?
స్వరూపాన్ని నీవు నాకు కనబడుతున్నావు, నేను కనబడుతున్నాను, వాళ్ళు కనబడు వెనకండి స్వరూపాన్ని రావడం ఎక్కడ పెట్టావు? ఆయన కనపడాలి. ఏంటి నువ్వు ప్రచారించానే ఉన్నావు. ఏమ్మా విని 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 ఆఖరిగా మాట ఉంటున్నావు చూసావు. రామరావు గారు స్థాయికి రావద్దు, ఆయనగా కనబడాల్సింది. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు ఎందుకు వచ్చాడమ్మా? ఇది ఎందుకు వచ్చాడు? ఆయన 3వ అధ్యాయము 16 ఒకసారి స్వార్థ ఆ 2వ భాగంలో ఉంది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు మనం ఏం చెప్పాము? తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడు అని దేవుడు అన్నాం కదా. ఇప్పుడు ఈయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వారు ఆగండి. 12 వచ్చిన ఏం చెప్తున్నాడు? ఆయన పిల్లలకు అధికారం పడుతున్నాడు. అంతేనా? 16 వచ్చంలో 2వ భాగంలో చెప్తున్నాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వారు నశింపక నిత్యం పొందుటకు వచ్చాడు. హల్లెలూయా. కదమ్మా ఎందుకు వచ్చాడు? ఇమ్మానుయేలు దేవుడు ఎందుకు వచ్చాడమ్మా? ఒకటి ఆయన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక అక్కడ మాట నశింపక నిత్య జీవము పొందుతున్నట్లుగా వచ్చాడు. ఒకటి. రెండవది అది ఎక్కడ చెప్తున్నాడు? 16 వచ్చి 2వ భాగంలో చెప్తున్నాడు అన్నమాట. 12వ వచ్చంలో ఏం చెప్తున్నాడంటే తనందరూ అంగీకరించరు. విశ్వసిస్తే నశింపగా నిత్య జీవం, అంగీకరిస్తే ఆయన బిడ్డలకు అధికారం. హల్లెలూయా. 2 మాటలు ఉన్నాయి. నువ్వు విశ్వసిస్తే నశించవు, ఏం దొరుకుతుంది? నీకు నిత్య జీవం దొరుకుతుంది. నువ్వు అంగీకరిస్తే ఏమి లభిస్తుంది? ఆయన పిల్లలకు అధికారం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు నేను ఎవరమో తెలియదు కదా. నీవు నేను ఎవరమో తెలియదు. మనం ఇక్కడ ఎవరమో ఆయనకు తెలియక ముందే ఆయన మనం వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఇది జరిగి 2000 సంవత్సరాలు పైమాటే 4000 సంవత్సరాలు దానికి నేనారు 2020 సంవత్సరాలు దానికి కదా. నమ్మకమైన వాళ్ళ ఇప్పటికీ కూడా ప్రతి ఏటా ఏమండి ఈ రోజున మనము ఈ దినము జ్ఞాపకం చేసుకొని యేసయ్య 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 అంటాం తప్ప ఈ మన కొరకు వచ్చిన ఈ ఇమ్మానుయేలు దేవుణ్ణి మనం ఎంత ఆస్వాదించామన్నా ఒకసారి గ్రహించాం. ఈ రాత్రి మనం గ్రహించాల్సిన ఒక నగ్న సత్యం ఉంది. మనం వెతుక్కుంటూ మన కొరకు వచ్చినటువంటి ఈ దేవుణ్ణి మనం ఏం చేశామంటారా? ఏం చేస్తూ వచ్చాం? ఆలోచన చేశారా? ప్రతి ఏటా ఆయన వచ్చాడని జ్ఞాపకం చేస్తూ ఏం చేసుకుంటున్నాం? మనం ఒక్కో పండుగ చేసుకుంటున్నాం కదండి. ఈ పండుగ అంతులేదు కదా. ఈ పండుగ వల్ల బెజవాడలో బేషన్ రోడ్ అంతా బాగుపడుతుంది కదమ్మా. క్యాన్సర్ కొండ కొట్టుకొని బాగుపడుతున్నాయి, తొడిగిపూట ఉంటే అవి బాగుపడుతున్నాయి కదమ్మా. వ్యాపారాలతో బాగున్నారు. నువ్వు నేను ఎక్కడున్నావు ఆలోచించే. పోయిన సంవత్సరము ఎక్కడికి వచ్చావో అక్కడికి వచ్చావు. ఏమా ఏ మాట విన్నావో పక్క పెట్టారు. ఏ పాట పాడావో మన పిల్లలు డాన్స్ చేశారు, మనం చూసాం కదండి. ఓ పండుగ చేసుకుని వెళ్ళిపోయాం. కానీ ఈ ఇమ్మానుయేలు దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడు, మనం వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. 2 ప్రాముఖ్యమైన విషయాల మాత్రమే వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? నువ్వు ఆయనలో ఆయన విశ్వాసం ఉంచితే నువ్వు నశించక నిత్య జీవం పొందుటకు, నువ్వు ఆయన అంగీకరిస్తే ఆయన బిడ్డలకు అధికారం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, మీకు విషయం తెలుసా? ఈ రాత్రిని చూడాలని ఎంతో మంది ఆశించి చూడలేక దక్కించిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతటా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, 1 కోటి పైనే ప్రజలు దాటి వెళ్ళిపోయారు. భయమంటే కదా. తెల్లవారుజామున అన్ని సిద్ధపరచుకొని నేను ఒక నూతన దేవుని ఎదుర్కొంటాను అనుకున్న వాళ్ళు
కదండి. అప్పుడు మొదలైన చీపురు ఇంకా తీసేలా కాబట్టి ఇంకా నడుస్తానే ఉంది స్టోరీ కదమ్మా. కానీ లోకమంతా ఇంకా గాఢ నిద్రలోనే ఉంటుంది కదండి. ఆలోచన చేశారా? ఈ రాత్రి నీవు నేను మనమందరము మనం మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఎవరున్నారు ఇక్కడ? మనం మాత్రమే ఇక్కడ ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ ఆలోచన చేయండి. మన ఇమ్మానుయేలు దేవుడు ఆయన ఎవరి కొరకు వచ్చాడో వారి కొరకు వచ్చాను. వాక్యం క్షుణ్ణంగా చెప్తుంది. నేను ఎవరిని వెతుక్కుంటూ వచ్చానో నేను వాళ్ళని మాత్రమే వెతుక్కుంటూ వచ్చాను. నన్ను ప్రేమించు వారిని మాత్రమే నేను ప్రేమిస్తాను కదా. నన్ను విసర్జించు వారిని నేను విసర్జిస్తాను. నేను ముందుకెళ్ళి ముందు తూరు సీదోను ప్రాంతంలో ఒక స్త్రీ ప్రభు వచ్చి ఆయన శిక్షిస్తూ ఉంటుంది. అయ్యా నా బిడ్డకు బాగోలేదు, అయ్యా నా బిడ్డకు బాగోలేదు, అయ్యా నా బిడ్డకు బాగోలేదు. ప్రభు ఆమెతో మాట్లాడమ్మా, చూడాలి. నేను దొరకపోతే యూదుని, నువ్వు దొరకపోతే తూరు సీదోనగా శాపగ్రస్తమైన ప్రాంతంలో వచ్చావు. నాకు నీకు ఏ సంబంధం కదా. అయినా కాకుండా ఏం చెబుతుంది? విసిగిస్తూ ఉంటుంది. ప్రభు మాట అన్నాడు. ఎవరంటే చూడమ్మా, నేను మట్టుకు ఇశ్రాయేలులో నశించిన దానిని మాత్రమే వెతికి రక్షిస్తూ వచ్చారు. ఎవరు కోసం వచ్చారంట? ఎవరు? ఇశ్రాయేలు. దేశం ఇశ్రాయేల్ దేశం. ఈ మధ్యకాలంలో అందరు పోతున్నారు కానీ అందరూ లక్షలు పోసుకొని అందరూ కోరిక సరిపోతా. మా సండే స్కూల్లో పాట పాడుతున్నారు. పాలస్తీనా మా దేశం, పాలస్తీనా మా దేశం అనుకుంటా. అయిపోతా. మన దేశం ఏది? మన దేశం ఏదమ్మా? ఇజ్రాయెల్ దేశం, భారతదేశం. ఇంకో సోదరి ఏం చెప్పింది తెలుసా? ఇక నా బాధ పడలేక పరలోకము నా దేశము విన్నారా? ఇదిగా బాగున్నారు. మన దేశం మన వీళ్ళ ఎంత దౌర్భాగ్యం. ఏది మన దేశం? ఏది? స్వరూపాన్ని చూడటంతో పైకే ఉంటుంది. కదా. ఆలోచించేది మన దేశం ఏది? ఏసై ఎవరో మనకి తెలియదు, మనెవరో మనకి తెలియదు. వాక్యం చురుకుగా చెబుతుంది మాట రోమపత్రికలో. మనమిద్దరూ ఎవరో తెలియకముందే యుక్త కాలము క్రీస్తు యేసు వరకు ఏం చేశామయ్యా? మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఏం చేశాడు? మనను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీవు ఇంకా ఎవరో తెలియకముందే నీ రక్షకుడు అయ్యాడు. హల్లెలూయా. గమనించావా? ఆలోచించి ఎందుకోసం వచ్చాడు? ఎందుకోసం వచ్చాడమ్మా? నువ్వు నశించక నిశ్చయం పొందటానికి, నువ్వు అంగీకరిస్తే అధికారం ఇవ్వటానికి. మూడో మాట, నువ్వు ఏ పాపపు రొప్పిలో ఉన్నావో ఆ పాపపు రొప్పిలో నుండి నిన్ను లేవనెత్తి నిన్ను విడిపించి విమోచించి రక్షించి, అంతేకాదు తిరిగి ఆ రొప్పిలోకి వెళ్ళకుండా దాని యొక్క మీద ప్రార్థించుకుంటూ వచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కథ మనం రోజు వింటానే ఉంది కదా. ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు, ఏ పాత్ర చెప్పినా ఇదే, బైబిల్ అంతా ఇది కదా. అయితే ఈ రాత్రి నువ్వు ఎక్కడుందా ఉంటుంది సమస్య. సమస్య ఏంటి? ప్రతి ఏటా ఇదే సంబరం. కానీ ఈ సంబరం తర్వాత, ఈ నేల తర్వాత నువ్వు ఎక్కడున్నావు? ఆలోచన చేశావా? ఆలోచన చేశావా? ఒక పక్క ఏమవుతుంది? లోకము ఒక ఏమవుతుందమ్మా? తుడుచుకెళ్ళిపోతుంది కదా. తుడుచుకెళ్ళిపోతుంది. ఒక పక్క ఏం చెప్తున్నారు? రెండోసారి వస్తుంది, మూడోసారి వస్తుంది, పదోసారి వస్తున్నాయి.
ఒకసారి కాకూడదు అది. సరే వచ్చింది, వచ్చిన చుట్టూ తిరుగు కాకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమండి ఒక పక్క లోకం అతికిపోతుంది, ఏనారా ఒక పక్క నీవు నేను మాత్రమే ఉన్నా. దేవుడు ఎందుకు ఇలా ఉంచాడు మనల్ని రాత్రి? ఎందుకు నువ్వు నేను ఎందుకు ఇంకా ఇలా ఉన్నాము? ఏమండి దేవుడి కృపే. నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇంతకాలం ఏం చేశావు? ఆలోచించే ఏం చేశావు కదా. నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో ఏమండి రజాకర్ మూమెంట్ జరిగింది. పుట్టలేదు పిల్లలు. తెలంగాణ ఉద్యమంలో రజాకర్ మూమెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు మరి మహమ్మదీయులకు ఐదవులకు ఘర్షణ. కనబడితే కాల్చివేట, దూరమా కనబడితే కాల్చివేట. జాగ్రత్తగానండి. ఇన్ని ఏళ్ళగా ఇదంతా వినిన తర్వాత రాజకీయం అంతా విని రాహుల్ గాంధీ ఎవరన్నాడు, ఇంత వినిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు అనడానికి ఇంతకు మించి నాకు వేరే ఉదంతం దొరకదు. ఒక బ్రాహ్మణ ఆయన ఎవరి లోపల మగ్గిపోయాడు. 15, 20, 30 బయటికి రాలేని పరిస్థితి. బయట వస్తే కాల్ చేస్తా ఉంటున్నాడు. ఇక తప్పదు, బయట రావాల్సి వచ్చింది. ఆయన ఏం చేయాలి? ఇంట్లో దేనికి లేవు, అంతకింట్లో కూడా ఆకలి పిల్లలు. ఆయన వేషం ఏమీ మార్చలేదు. చూసారమ్మా, బ్రాహ్మణ ఇష్ట బ్రాహ్మణ ఏం మార్చలేదు. చేతిలో మాత్రం ఏమనుకున్నాడు? పరిశుద్ధ గ్రంథము ఏమనుకున్నాడమ్మా? పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాడు. బయటకు వచ్చాడు బాబు. బయటకు వస్తే ఆ మూల 4 అడుగులు వేస్తే సందు దురుగుతుంది అన్నమాట. ఆ సందు మూలలోనే గట్ట వేసుకున్న ఆయన తుపాకు పట్టుకుని ఉంటున్నాడు. సిగరెట్ కాల్చుకుంటూ ఉన్నాడు బాబు. ఆయన బాబు బ్రాహ్మణ ఇంట్లో చూసి ఆయన తప్పించుకొని ఆయన వెనక చదివితే గన్ను పెట్టి కాపాడు. సోదర ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, వెనక పోతావేంటి? లేకపోతే ఏం లేదండి బాబు, నేను బాధ పెట్టినా, నేను ఎందుకు బాధపడతాను? ఏమవుతుంది నేను బాధ పెడితే? అయ్యా అన్నాడు. ఏంటది? ఏంటి అని అడిగాడు. ఎవరు? గడ్డ పైన బైబిల్ అన్నాడు. కనబడుతుంది తెలుసు. చెప్పాక నేను బాధపెట్టి పొద్దున్నే నన్ను బాధపెట్టాడు. ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు. దాని సమాధానం చెప్పాడు. యేసు ప్రభు తల్లి పేరు చెప్పేది. ఎవరితో ఏ పేరు అడిగాడు? యేసు ప్రభు తల్లి పేరు. ఈ రాత్రి ఇది కూడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభు తల్లి పేరు. పాపం మా నాయన పండితుడు కదా, ఏమండి సాధు అన్నాడు, మేధా అన్నాడు, పతివ్రత అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. నాకు తెలిసిన భాషలో తికమకలన్నీ చెప్పాడు. అన్ని ఉంటున్నారా? నేను అడిగి పోయేది పొద్దున్న నుంచి వాడలేదయ్యా ఈ పరికరం నా చేతిలో, నీకు అనవసరం పనులు పెడుతున్నావు అన్నాడు. అంత మాట వద్దండి, నేను చెప్తున్నాను కదా, నాకు ఏంటో చెప్తాను కదా. ఆ తుపాకీ కరెక్ట్ గా తలకాయ మీద వచ్చేదాకా ఆగాడు. తలకాయ నుంచి కింద గుడి మీద పెట్టాడు. ఏమండి ఇది భవిత్వమైన జంజం కనబడతానే ఉంది, అందుకని అడుగుతున్నాను, దీని భయం పెట్టద్దని. యేసు ప్రభు తల్లి పేరు చెప్తారు. ఏం చెప్పుకుంటారు? ఈ యశోద అన్నాడు. ఊహించుకున్నాం ఒకసారి ఎట్లుంటుందో పిక్చరు కదా. ఇన్నేళ్ళగా నీ కొరకు వచ్చిన ఇమ్మానుయేలు దేవుడిని నువ్వేం తెలుసుకుని ఉన్నావు? ఏం అర్థం చేసుకుని ఉన్నావు? ఇమ్మానుయేలు అనగా
నీకు తోడైన దేవుడు. ఆమేన్. మనం చెప్పండి, ఇమ్మానుయేలు అనగా నీకు తోడుగా ఉండుటకు వచ్చిన దేవుడు. 2, ఇమ్మానుయేలు అనగా నీలో నివసించుటకు వచ్చిన దేవుడు. హల్లెలూయా. 3, ఇమ్మానుయేలు అనగా ఏ తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నాడో ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టుటకు వచ్చిన దేవుడు. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోకుండా ఆయన దేవుడని, ఆయన మనుషుడు కాదని, ఆయన దేవుడని, ఆయన మనుషుడు కానేడని. ఇంతకాలం ఒకవేళ ఆయన ఎందుకు వచ్చాడో తెలియకపోతే ఈ రాత్రైనా నువ్వు తెలుసుకోగలిగితే సమయం చాలా సంతోషం. సమయము చాలా సంతోషం. ఒకవేళ నువ్వు గడుపుకుంటున్నటువంటి ఈ పండుగలలో ఈ రాత్రి ఆశ్చర్యపడగలిగితే, ఎంతో మంది పండుగను చూడాలని ఆశించారు. ఎంతో మందికి లేకుండా అవకాశం. ఎంతో మంది సూర్యోదయం ఎదురు చూశారు. తెలుసా, ఎంతో మంది ఎన్నో కనులు కన్నారు. ఆ చీపురి ఇంకా ఊరుస్తూనే ఉంది. వీళ్ళగా వాడు ఈ రాత్రి ఆఖరి రాత్రి ఇమ్మానుయేలు దేవుడు ఎరిగి ఉన్నావా? నీ కొరకు వచ్చిన ఇమ్మానుయేలు దేవుడిని నువ్వు కలుసుకున్నావా? నీ జీవితం అనుకున్నప్పుడు ఆయన చూసి ఆయనతో మాట్లాడావా? ఆయన నీతో ఉన్నాడా? నీలో ఉన్నాడా? నీ కుటుంబ గృహ జీవితంలో ఆయన చూస్తున్నావా? అహర్నిశలు ఆ అడుగులో అడుగు వేసి ఆయన చూస్తూ ఆయన ఎద మీదకు వాడిపోయేటువంటి ఔన్నత్యము నువ్వు పొందున్నావా? ఇలాగా యేసయ్య ఎవరో మనందరికీ తెలుసు. ఒక్కొక్కరు మనం ఆయన తెలుసా? ఆలోచించే ఒక్కొక్కరు మనం ఆయన తెలుసా? ముగింపులో నేను ముందు ఒక చిన్న జరిగిన ఉదంతము పెట్టి నేను ముగిస్తాను. జెర్మీ అనేటువంటి చిన్న బాలుడు ఉన్నాడు. పేరేంటవా? జెర్మీ. జెర్మీ మరి సండే స్కూల్లో చిన్న పిల్లవాడు. జెర్మీ పుట్టుక అంత బాగా సాగనటువంటి పుట్టుక. అంటే తన తల్లికి ఏం చెప్పాలి, మేనరకు ఆయన పెళ్ళాలి. మేనరకు వద్దనంటుంటారు, తెలుసు కదా మీకు. జెర్మీ చాలా కొంచెం తెలివి తక్కువగా అలా కనబడుతూ ఉంటాడు అన్నమాట. చిన్నపిల్లవాడు సాధ్యంతో చాలా జాగ్రత్తగా పెంచుకున్నారు తల్లిదండ్రులు. చిన్నగా సుమారు వాడి 10 ఏళ్ళు వచ్చేసరికి అక్కడ 1వ తరగతిలో చేర్పించేవారు. పర్వాలేదు, అప్పుడప్పుడే పిల్లలతో కలవటం అలా జరుగుతారు. ప్రతిరోజు తల్లిదండ్రి వాడి కుటుంబ ప్రాంతంలో మరి వాక్య పట్టణంలో గుడికి తీసుకెళ్ళడం అలాగన్నీ చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చిన వారు. కాల ప్రవాహంలో ఒకరోజు జెర్మీ క్లాస్ టీచర్ 1వ తరగతి చదువుతున్నాడు కదా, ఆ క్లాస్ టీచర్ పేరు మిస్సెస్ మిల్లర్. ఆమె ఏం చేసిందంటే శుభకారాలు అయిపోయి మంచి శుక్రవారం వస్తుంది. గురువారం, శుక్రవారం, శనివారం, బుధవారం రోజున స్కూల్లో ఆ క్లాస్ పిల్లలందరికీ చెప్పిందంటే మీరందరూ సండే స్కూల్కి వెళ్తారు కదా, మరి మీరు నాకు చిన్న పని చేసి పెడతారా? చెప్పండి మిస్ అంటే, శనివారం వస్తారు కదా, శుక్రవారం శనివారం స్కూల్కి వస్తారు కదా, శనివారం మీరు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు మీరు ఏం చేస్తారు, కోడిగుడ్డు గురికెళ్ళి తీసుకోండి. ఆ గురికలో జీవం ఉన్నది ఏదైనా సరే, మీకు తోచినది ఏదైనా సరే, అది జీవము కలిగింది అనుకుంటే దాంట్లో ఉంచండి. దాన్ని మీ పేరు రాసి చక్కగా తీసుకొచ్చి మీ బల్ల మీద మీ పేరు రాసి అక్కడ పెట్టండి. నేను వచ్చి చూస్తాను. ఇందులో ఏది మంచిదో ఏది బాగుందో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ గా ప్రకటిస్తాను. విన్నారండి? శనివారం ఉదయం అందరు పిల్లలు కూడాను గురికలు తెచ్చుకున్నారు, దాని పేరు రాసుకున్నారు. ప్రతి ఒక్కరు ఒక్కరు జీవము కలిగిన ప్రతి ఒక్కరు
ఒకడు పువ్వులు వేశారు, ఒకడు వానపాము వేశారు, ఒకడు గడ్డిపలక వేశారు, ఒకడు పువ్వు పెట్టాడు. జీవం ఉన్నదని అనుకున్నటువంటి ప్రతి దానిని అందులో నింపారు. అంతా అయిపోయింది. జర్మీ యొక్కకు వచ్చేసరికి గుడుగుడుగుడుకుంది, అధ్యక్షాలతో జర్మీ రాయబడి ఉంది, కనబడుతుంది. కానీ అందులో ఏమీ లేదు. మిస్ దూరంగా చూచి జర్మీ దగ్గరికి రాకుండానే పక్క వాడికి తిరిగిపోయింది. సరే, క్లాస్ అంతా అయిపోయేసరికి జర్మీ ఆగాడు. ఆగిన తర్వాత ఆ టీచర్ అడిగారు, మిస్ అందరి కొడుకుడు గురుకులు చూచారు కదా, నా కొడుకుడు గురుకులు చూడలేదు ఎందుకని? లేదు జర్మీ, నువ్వు కూడా తీసుకొచ్చావు, అందులో బాగుంది, కానీ అందులో నువ్వు ఏం ఉంచుకున్నావు, ఖాళీగా పెట్టావు కదా, అందులో చూడడానికి ఏముంది అని దాన్ని. అవునా మిస్? మీరు ఇదంతా ఈ గురికలు ఎందుకు తీసుకురమ్మన్నారు? వాళ్ళందరూ ఈ గురికలు ఎందుకు తీసుకురమ్మన్నారు? గమనించండి, పునరుత్థాన పండుగకు కోడిగుడ్డుకు చాలా సంబంధం ఉంది. ఏమవుతుందో తెలుసా? యేసయ్యను తోపుకు తిప్పేటప్పుడు అక్కడ ఒక శిష్యుడు అందరితో పాటు చేరి కాచుకున్నాడు. ఎవరు నీ పేరేంటి? పేతురు. యేసయ్య ఉంటుండగా ఈ లోకంలో పేతురుతో చెప్పిన మాట, కోడి ముమ్మారు కూయక ముందే నువ్వు దాన్ని ఏమంటావు? నువ్వు దాన్ని ఎరగను పొమ్మంటావు. అది జరిగింది కదా. అందుకని పునరుత్థాన పండుగకి కోడికి చాలా దగ్గర సంబంధం. కోడి ఎప్పుడు వస్తుంది? కోడి గుడ్డు పెట్టిన తర్వాత వస్తుంది. ఇది సంబంధ బాంధం కదా. పునరుత్థాన పండుగ గురించే కదా మనందరినీ కోడి గుడ్డు గురికి తీస్తామన్నారు. మిస్ అందరి గురుకుల్లో జీవం ఉన్నది ఉన్నాయా? నా గురుకులో ఏమీ లేదా? కానీ మీరు గమనించారండి, ఆ పునరుత్థాన పండుగ రోజు కూడా యేసును ఏ సమాధిలో ఉంచారో ఆ సమాధి కూడా నా గుడికి లాగే ఖాళీగానే ఉంది. ఆమె చెప్పండి, ఇంటిగా అమ్ముడు మన ఇమ్మానుయేలు దేవుడు ఆయన ఉంచిన సమాధిలో ఉండిపోతున్నారు. ఎందుకోసం వచ్చాడు? ఎక్కడ ఎవరమ్మా? నేను స్థలమునా వీరుడు ఉంటున్నావునా, నేను మళ్ళా వచ్చి నువ్వు తీసుకెళ్తాను. అందుకు వచ్చాడేమో మళ్ళా అడిగింది, ఇంకొకసారి చెప్పు జర్మీ. అవును మిస్, నా గుడిక ఎలాగైతే ఖాళీగా ఉందన్నారో యేసయ్య నుంచిన సమాధి కూడా ఆ పునరుత్థాన దినమందు ఖాళీగానే కదా. యేసు అక్కడ లేడు మిస్, లేచి ఉన్నాడు. ఆ సమాధిలో జీవము లేదు మిస్, ఎందుకంటే జీవించిన జీవము కలిగిన యేసు నా కొరకు లేచి ఉన్నాడు. అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నా ఆంతర్యంలో ఉన్నాడు, నా బ్రతుకులో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు. ఈ చిన్నపిల్ల మనకి కలిగిన అవగాహన నాకు ఎదురు ప్రదర్శించలేదు. అక్కడే మోకరించి కదనీళ్ళు కాచి 3 నెలల తర్వాత జర్మీ చనిపోయాడు. ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి మన క్లాస్మేట్ పిల్లలందరూ కూడా గుడికలు తీసుకొని అందులో జీవము కలిగిన ప్రతి దానిని నింపి దాని మీద జర్మీ అని రాసి సమాధి చుట్టూ కొడుకులు గుడికలతో అలంకరించారు. అభిమన్ వాళ్ళారా, యేసు సజీవుడు, ఆయన శక్తివంతుడు, సమర్థుడు. ఆ సమాధిలో ఆయన లేడు, ఆయన అక్కడ లేడు, ఆయన వెతకండి, ఆయన అక్కడ దొరకడు. ఆయన అక్కడ ఉండిపోవడానికి రానా, ఆయన పశువుల తొట్టులోనూ ఆయన ఉండిపోవడానికి రానా, శిలువ మీద అంతమైపోయిందానికి రానా.
సమాధి చేయబడి ఇదిగో నా పని అయిపోయింది అనడానికి రాలా, అందులో ఉండిపోవడానికి రాలా. ఆయన పునరుద్ధరణై లేచి సజీవుడై నీలో నాలో నివసించుతూ వచ్చాడు. ఆఖరిగా అమ్మా ఏమన్నాడు? ఆయన ఉండు చోటన నీవు నేను ఉండులాగున ఆయన మళ్ళా తిరిగి వచ్చి మనలో తీసుకెళ్తానన్నాడు. ఆ దినము అతి త్వరలో రాని. ఇలా ఏ దినమది చెప్పండి? ఏ దినమది? యెహోవా దినం. ఆ దినము త్వరలో రానయ్యింది. ఒకవేళ ఇంకా నేను ఆ పశువుల పాక అదే సినిమాలు చూస్తా ఉంటే మర్చిపోవద్దు. కాలయమంతో దాటిపోయింది, ఎంతో కాలయం అయిపోయింది. ఎంతో ఎంతోనండి ఎంతో. ఇంకొక విషయం చెప్తాను ఆఖరిగా. గజవాడలో చాలా గొప్ప ధనికుడు, చాలా గొప్ప ధనికుడు, చాలా గొప్ప ధనికుడండి ఉన్నారా? చాలా గొప్ప ధనికుడు. ఎంత చెప్తలేనండి, అంత కూర్చున్నాడు అనమాట. ఆ చీపిరిలో మా హాస్పిటల్కి వచ్చాడు. ఉన్నారా? గజవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే, ఒక ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్ చేరితే రోజుకు 1,50,000, రోజుకు 1,50,000. 14 రోజులకి 14 లక్షలు, 14 గంటలు 21 లక్షలు ఉంటాయి. ఉన్నారా? ప్రతి ఒక్కరు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే 2 పద్ధతులు. ఆ పేషెంట్ తీసుకురాగానే బాబు ఏం తెలిపోయేది, ముందు నీ నెంబర్ తీసుకుంటారు, పక్క కూర్చోమంటారు. తర్వాత ఆయనతో పని అయిపోయిన తర్వాత నీకు 2 నెంబర్లు ఇస్తారా? ఒక నెంబర్ ఇస్తారు, ఒకే ఒక నెంబర్ ఇస్తారు. పేషెంట్ నంబర్ ఇస్తారంటే పేషెంట్ ఎంత నెంబర్ ఎంత వాడని ఆ నెంబర్ ఇస్తారు. అంటున్నారమ్మా? వాళ్ళ నెంబర్ లేదు ఎవరు హాస్పిటల్ ఏ నెంబర్ ఎవరు నెంబర్ తీసుకున్నారు కదా, అంతే గెలిపోవడం. వాళ్ళు చెప్పే మాట ఒకటి, 2 ఫోన్ కాల్ రావాలి. 2 రకాలైన ఫోన్ కాల్, ఒకటే ఫోన్ కాల్ 2 రకాలుగా ఉంటుంది. ఒక రకం ఏంటంటే మీ పేషెంట్ బాగా ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళు ఒకటి. రెండో రకం మీ పేషెంట్ ఇక్కడ ఆకలి కానీ సూపులు ఏమైనా సరే ఇక్కడ లభించి పక్కన పెట్టుకోవడం. నీ కళ్ళ ముందే నువ్వు అనుకున్నంత అతి దానం అనుకుంటావో, అతి హీనాతీహీనం అనుకుంటావు, నీ భాషలో ఏమని అనుకుంటావో తెలియదు. నీ కళ్ళ ముందే తీసుకొని ఇష్టేస్తారమ్మా. 10 అడుగులు పోయి అన్నారా? ఈ ధనికుడు వినండి, ఆయన పాపం భార్య వచ్చింది, బంధువర్గం అంతా దిగారు, బస్సు వేసుకుని వచ్చారు. కనీసం కనీసం సతీమణి దగ్గరికి వెళ్ళి చూడటానికి కూడా ఇష్టపడలేదు. అలా ఇష్టపడలేదు. ప్రభుత్వం ఎవరు అడ్డుపట్టలేదు. చూసుకోలే, అందరూ చూసుకోలే, పెద్ద కదా ఎవ్వరు దగ్గర. ఎందుకంటే వెళ్తే ఎవరు చేసుకుంటూ ఉన్నారా? ఏం తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళారా? మా సొంతండి మనుడు మాణిక్యముందా, మేడలో విద్యలేముందా? ఈ రాత్రి మధులు వేస్తున్నాడా? మధులు వేస్తున్నాడా? ఉన్నాడా? ఎక్కడ ఎక్కడ ఏది నువ్వు చూసావా? రామారావు చూసుకొని దేవుడు అనుకుంటున్నా. ఇలాగా బాగా ఆలోచించి ఈ రాత్రి ఒకవేళ నీ బ్రతుకులో జీవితంలో ఆఖరి రాత్రి అయితే ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రి దాటితే
మరొక రాత్రి ఉండనేరు. బాగా ఆలోచించి ఈ రాత్రి దాటితే మరికొక రాత్రి ఉండనేరు. మోసపోవద్దు, దేవుడు విత్తనించబడు. మనుషులు ఏ విత్తనము విత్తునో అదే పట్టుకు. ఆఖరిగా ఒక మాట, ఈ వ్యాధి రాకుండా ఉండాలి. ఈ వ్యాధి రాకూడదు. ఒకసారి వచ్చిందంటే అతను భూమి మీద తన ఆఖరి గడియలు లెక్క పెట్టుకోవాలి. ఏమంటున్నా, కోరుకున్నాడు వెళ్ళిపోయాడు. ఏం కోరుకున్నాడు వెళ్ళిపోయాడు. లేచి వెళ్తుని వెళ్ళాడు. 3 నెలలు కూడా పరిగెత్తాడు లేదో, తిరిగి వచ్చాడు. 3 రోజులు పోతున్నాడు. రాకూడదు, వ్యాధి రాకూడదు. జాగ్రత్తగా వినండి. ఇది మొదటి చీపురి, దేవుడు 2వ చీపురి వేస్తున్నాడు కదమ్మా. వాక్యం క్షుణ్ణంగా చెబుతుంది. ఆత్మ చెబుతున్న సంగతులు చెరుగలవాడు. ఎవరి మానవుడితో చెప్పండి. నీలో ఉండటకు వచ్చిన వాడు, నీలో ఉండటకు వచ్చిన వాడు. మూడవది, తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు. అది ఇప్పుడు మార్చమున నిన్ను నన్ను కూర్చొని పెట్టుటకు ఆయన అలా తిరిగి మన కొరకు రానయ్యున్నవాడు. ఈ మానవుల దేవుడు నీతో ఉన్నాడా ఈ రాత్రి? నీలో ఉన్నాడా ఈ రాత్రి? నీ బ్రతుకులు నీ జీవితంలో లేకపోతే మోసపోవద్దు. మించిపోయింది ఏమి లేదు. ఇంకా ఆయనను సరే అడుగు, నా కొరకు వచ్చిన నా మానవుడు దేవుడా నాలోనికి రా. ఎంతమంది అడుగుతారు? ఎంతమంది అడుగుతారు? ఏ మొక్కాడు? ఎంతమంది అడుగుతారు? యేసు నాలోనికి రా, నా బ్రతుకులోనికి రా, నా జీవితంలో నువ్వు నా మానవుడు దేవుడు. సమాధిని జయించావు, పాపమును జయించావు, లోకమును జయించావు, మరణమును జయించావు. పాపమును జయించావు, మరణమును జయించావు, సమాధిని జయించావు, లోకమును జయించావు, సమస్తమును జయించిన జయించుడని యేసు. నువ్వు జీవించుతున్నావు కాబట్టి నేను జీవిస్తున్నాను. నిన్ను బట్టి బ్రతుకుదా. నువ్వు జీవించుతున్నావు కాబట్టి నేను జీవిస్తున్నాను. నువ్వు నాలో జీవించకపోతే నేను జీవించలేనయ్యా. నాలోనికి రా, నా బ్రతుకులోనికి రా, నా జీవితంలోనికి రా అయ్యా. నాలో నివసించు, నాలో నివసించు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా ఇమ్మానుయేలు దేవుడా నాలో నివసించు అయ్యా, నాలో నివసించు. నేను నీ కొరకు మిగిలిపోటకు నాకు సహాయం నీకు నిరామం అడుగుతున్నాను స్వామి.